భీముడు కీచకుని సంహరించుట. గంధర్వుండను తలంపున, గంధర్వుడు అనే ఆలోచనతో పవనతనూజు బాహువులు పానియుగంబున బట్టి వీకమైనవని పయింబడందిగిచి అంగము జానుల నుదినంగడున్ జవమున దండ తాడిత భుజంగము భంగి సముద్దితాంగుడై అవయవముల్ ప్రకోపరభసాతిశయమున భంగనుద్దతిన్. తాత్పర్యం: కీచకుడు భీముడి భుజాలను తన చేతులతో పట్టి బలిమితో లాగి నేల మీద పడవేసి అతడి శరీరాన్ని తన మోకాళ్లతో అదుమగా భీముడు కర్ర దెబ్బతిన్న పాము వలె చప్పున లేచి అధికమైన కోప సంరంభము వలన ఉప్పొంగిన సర్వ శరీరావయవాలతో విజృంభించి గర్వంతో మగుడంగీచకు బట్టవాడను బలోన్మాదంబునన్ బాహుగర్వ గరిష్ఠుండగునా హిడింబరిపు తీవ్ర క్రోధుడై పట్టి పెట్టుగ ద్రోపాడగన్ ఇద్దరున్ భుజబలాటోపంబుమై నుండురున్ మిగులంజాలక కొంతసేపు వడి మే బోరి రుగ్రాకృతిన్. తాత్పర్యం: భీముడు మరల కీచకుడిని బాహువులతో ఒక పట్టు పట్టాడు. బలోన్మాదంతో కూడిన ఆ కీచకుడు కూడా బాహుగర్వం గల వీరుల్లో శ్రేష్ఠుడైన భీముడిని తీవ్రమైన కోపంతో పట్టి గట్టిగా తోసినాడు. ఈ విధంగా వాళ్ళు భుజబలాధిక్యంలో ఒకరినొకరు మించజాలక భయంకర స్వరూపులై త్రోపులాడుతూ అనాయాసంగా కొంతసేపు పోరాడినారు. ఇవ్విధమున నేచి ఇరువురు పెద్దయు ప్రొద్దు పోర వాయుపుత్రు బలము తోడుతోడ పెరుగదొడగేన్ ఆ కీచకాధమునిలావు పిదప తరుగజొచ్చే. ఈ విధంగా పరాక్రమంతో ఒకరితోనొకరు చాలాసేపు పోరాడగా భీముడి భుజశక్తి క్రమంగా పెరుగుసాగింది. ఆ నీచుడైన కీచకుడి శక్తి క్రమంగా తగ్గసాగింది. దాని నెరింగి ఎంతయును దగ్గరతనా బకవైరి గ్రక్కునన్వాని నడంగబట్టి పడవైచి మహోగ్రతనాక్రమించే పంచానన మేణముం వదవునట్లతడు ఊర్జిత శక్తిన్ ఉద్భటుండై ఎగసెన్ సమీరసుతున్ నల్కకు ప్రాకిడినట్లు వికతోన్. కీచకుడు బలహీనపడటం తెలుసుకొని భీముడు సింహం జింక మీద పడి వెంటనే దానిని నేల మీద పడవేసి భయంకరంగా దానిని మొత్తం ఎట్లా ఆక్రమిస్తుందో అట్లా పరాక్రమంతో పొదివి పట్టాడు. భీముడి కోపలతకు ప్రాకు పెట్టినట్లుగా కీచకుడు తన శక్తినంతా పెంచి పరాక్రమాన్ని ప్రదర్శించి పెనగి పైకి లేచాడు.